నన్నయ ఎక్కడ జన్మించాడో, తల్లిదండ్రులెవరో, ఇంటి పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. పూర్వకవుల్లో చాలామంది వీటిని గురించి పట్టించుకోలేదు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాలంలో నన్నయ అతని ఆస్థాన కవిగా ఉండేవాడు. నన్నయకి ఆదికవి, వాగనుశాసనుడు లేదా శబ్దశాసనుడు అనే బిరుదులున్నాయి. మహాభారతం ఆదిపర్వంలో తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జపహోమ తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు పాతృ ఆపస్తంభసూత్రు ముద్గల గోత్రజాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్య రచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మధ్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యుజూచి అనే పద్యం ఉంది. దీని ద్వారా నన్నయ్య వ్యక్తిత్వం మనకు పరిచయం అవుతుంది. పాండిత్యం ఎంతటిదో తెలుస్తుంది. నన్నయ్య తన కవితా విశేషాలలో గల 3 ప్రత్యేక గుణాలను వివరించాడు. 1 ప్రసన్న కథా కలితార్థయుక్తి, 2 అక్షరరమ్యత, 3 నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇవిగాక రసపోషణ, పాత్రపోషణ, శైలి మొదలైన గుణాలు ఉంటాయి. ఇవన్నీ మహాభారత రచనలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి.